ఆర్ఎంఎస్ టైటానిక్, బ్రిటీష్ సముద్ర నౌక, 1912 ఏప్రిల్ 15న సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ నగరానికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ మునిగిపోయింది. బెల్ఫాస్ట్లో హార్లాండ్ మరియు వోల్ఫ్ నిర్మించింది. ఇది అప్పటికి తేలియాడే అతిపెద్ద నౌకగా ఉండేది మరియు వైట్ స్టార్ లైన్ యొక్క ఒలింపిక్ క్లాస్లో భాగం. 2224 మంది ప్రయాణికులతో, ఇది ఆధునిక భద్రతా లక్షణాల వల్ల మునిగిపోదు అని పరిగణించబడింది. అయితే, ఏప్రిల్ 14న, ఇది మంచుగడ్డను తాకింది కారణంగా మునిగిపోవడం మరియు 1500 మందికి పైగా మరణించడం జరిగింది. ఈ విపత్తు సముద్ర భద్రతా నియమాలలో ముఖ్యమైన మార్పులను కలిగించింది. టైటానిక్ యొక్క నిర్ధారణలు 882 అడుగులు 9 అంగుళాల పొడవు, 92 అడుగులు 6 అంగుళాల కరువు మరియు 175 అడుగుల ఎత్తు కలిగి ఉన్నాయి. ఇది 3327 మందిని తనలో తీసుకోగలిగింది కాని కేవలం 1178 మందికి మాత్రమే 20 జీవన నావలు కలిగి ఉంది. దాని మొదటి తరగతి వసతులు లగ్జరీగా ఉండి, జిమ్నాసియం, ఈత కొలను, మరియు మంచి రెస్టారెంట్లు వంటి సదుపాయాలను కలిగి ఉన్నాయి. టైటానిక్ కథ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. అనేక పుస్తకాలు, వ్యాసాలు మరియు చిత్రాలకు ప్రేరణనిస్తూ, 1997 ప్రసిద్ధ చిత్రంతో ప్రసిద్ధి చెందింది.